తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కల్తీ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లడ్డూ ప్రసాదాల కల్తీ వ్యవహారంలో నలుగురిని అరెస్ట్ చేసింది సిట్ బృందం. దాంట్లో భోలేబాబా డైరీకి సంబంధించిన నాడు డైరెక్టర్గా పనిచేసిన పివిఎన్ జైన్, సోమిల్ జైన్, వైష్ణవి డైరీ సిఇఓ అపూర్వ వినయ్ కాంత్ చెడ్డా, ఏఆర్ డైరీ ఎండి రాజశేఖర్లను అరెస్టు చేసింది సిట్ బృందం. క్రైమ్ నెంబర్ 470/24లో అరెస్టు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచిన అధికారులు ఏఆర్ డైరీ పేరుతో నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు, ఏఆర్ డైరీ పేరుతో ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి టెండర్ కథ నడిపించిన వైష్ణవి డైరీ, రుక్కీ డైరీలో భోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు సృష్టించింది. భోలేబాబా డైరీకి ఇంత మొత్తంలో నెయ్యి సరఫరా సామర్థ్యం లేదని విచారణలో తేల్చింది. అందులో భాగంగానే ఈ నలుగురిని అరెస్టు చేసినట్లు కూడా సిట్ బృందం అయితే తెలిపింది. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆ రోజు నుంచి కూడా సిట్ బృందం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ నలుగురిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. ఏఆర్ డైరీతో నెయ్యి సరఫరా టెండర్ దక్కించుకున్న వైష్ణవి డైరీ ప్రతినిధులు ఏఆర్ డైరీ పేరుతో ముందు పెట్టి తప్పుడు డాక్యుమెంట్లు, సీళ్లు ఉపయోగించి ఈ టెండర్ల కథ కూడా నడిపించినట్టు ఈ విచారణలో తేలడం జరిగింది. అందులో భాగంగానే ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసినారు. ముఖ్యంగా రుక్కీలోని భోలేబాబా దగ్గర నుంచి నెయ్యి తెప్పించినట్లు వైష్ణవి డైరీ దొంగ రికార్డులు కూడా సృష్టించిందని చెప్పేసి కూడా విచారణలో తేలింది. అందులో భాగంగానే ఈ నలుగురిని కూడా ముఖ్యంగా అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి తిరుపతికి కోర్టులో హాజరుపరిచారు. అయితే తిరుపతి కోర్టు ఏం చెప్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటుంది.